అధినేత కేసీఆర్ చాలా కాలం తర్వాత కరీంనగర్ గడ్డపై అడుగు పెట్టబోతున్నారు. చాలా నెలల తర్వాత బహిరంగ సభలో పాల్గొని మాట్లాడబోతున్నారు. కరీంనగర్ జిల్లా అంటేనే కేసీఆర్ కు ముందు నుంచి చాలా సెంటిమెంట్ అని చెప్పొచ్చు. ఏ పని చేసినా ఇక్కడి నుంచే మొదలు పెట్టడం ఆయనకు ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడబోతున్నారనే దానిపై ప్రజలు, పార్టీ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్, బీజేపీలో కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే జగిత్యాల సభ వేదికగా సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచర గణం కూడా కారెక్కబోతుంది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి కొత్త ఎనర్జీ రాబోతుందన్న సంకేతాలు చాలా ఈజీగా, క్లియర్ గా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాల కాలం పనిచేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికతో పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తిరుగుబాటు ఎగురవేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత అధికార పక్షాన్ని మరింత టార్గెట్ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడానికి కేసీఆర్ సభ నాంది పలుకుతోందని గులాబీ శ్రేణులంతా భావిస్తున్నాయి. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కూడా కరీంనగర్ గడ్డపై నుంచే కేసీఆర్ నాంది పలికారు. జగిత్యాల జిల్లా వేదికగా ఆయన ప్రసంగించబోతున్నారు. కాంగ్రెస్ పాలనపై తనదైన శైలిలో విమర్శలు చేసే అవకాశం ఉంది. చివరిగా గతేడాది బీఆర్ఎస్ రథోత్సవ వేడుక సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన బయటకు కనిపించిన సందర్భాలు కూడా లేవు. అయితే కేసీఆర్ బయటకు వస్తున్నారంటేనే గులాబీ శ్రేణులో ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుంది. అలాంటిది బహిరంగ సభలో ఆయన ఏం మాట్లాడబోతున్నారంటే అలాంటిది ఒక బహిరంగ సభలో మాట్లాడబోతున్నారంటే పార్టీకి పునర్వైభవం వచ్చినట్లేనని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేసే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. 6 గ్యారెంటీల అమలుపై ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. సో మొత్తానికి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆల్రెడీ మనం విజువల్స్ లో చూడొచ్చు. కేసీఆర్ ఈ సభకు బయలుదేరిన విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాము. అక్కడి నుంచి జీవన్ రెడ్డిని కలుస్తారు. ఆ తర్వాత సభా ప్రాంగణానికి ఇద్దరు చేరుకుంటారు. జీవన్ రెడ్డి చేరిక ఫస్ట్ ఉంటుంది. ఆ తర్వాత సీఎం, ఆ తర్వాత కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. సో ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్న క్వశ్చన్ అయితే అందరిలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో అండ్ జనాల్లో కూడా అసలు కేసీఆర్ ఎలాంటి అంశాలకు సంబంధించి ఉద్దేశించి మాట్లాడతారన్న క్వశ్చన్ అయితే అందరికీ ఉంది. సో రైట్, ఓకే, మనం 2 కీ విజువల్స్ చూస్తున్నాము. ఒకటి ఫస్ట్ బాక్స్ లో వచ్చేసి జగిత్యాలలో ఉన్న రైట్ నౌ సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. కేసీఆర్ హెలికాప్టర్ ఎక్కుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అక్కడి నుంచి సభ వేదికకి చేరుకుంటారు. ముందుగా సభ వేదిక చేరుకున్న తర్వాత జీవన్ రెడ్డి చేరిక ఉంటుంది. ఇది ఫస్ట్ విజువల్ కి సంబంధించిన, ఫస్ట్ బాక్స్ కి సంబంధించిన విజువల్స్. సో అండ్ సెకండ్ బాక్స్ విజువల్స్ విషయానికి వస్తే అక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు. మేడిగడ్డలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. మంత్రివర్గం కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉంది. అక్కడ ఉన్నతాధికారులతో బ్యారేజ్ కి సంబంధించి కొన్ని విషయాలకు సంబంధించి మాట్లాడే సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఈ మేడిగడ్డ బ్యారేజ్ ని సందర్శించిన తర్వాత అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడతారన్న ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే 2 విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాము. ఇక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ 2 ఈవెంట్స్ కూడా క్లాష్ అవ్వడం అనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. సో ఈ ఇద్దరు నేతలు కూడా ఎలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడతారో అన్న క్వశ్చన్ అయితే, ఉత్కంఠ అయితే నెలకొంది అందరిలో. సో ఫైనల్లీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. మరి కాసేపట్లో
భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడబోతున్నారు. ఇదే సభ వేదికగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరనున్నారు. గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. సో ఫస్ట్ బాక్స్ లో విజువల్స్ అయితే మనకు క్లియర్ గా కనిపిస్తుంది. సీఎం లైక్ ఆల్రెడీ కేసీఆర్ అక్కడ నుంచి బయలుదేరిపోయిన సిచ్యువేషన్, హెలికాప్టర్ లో ట్రావెల్ అవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో మరి కాసేపట్లో కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాలకు చేరుకోబోతున్నారు. సభా వేదికకు చేరుకునే ముందు జీవన్ రెడ్డిని కలుసుకుంటారు. ఆ తర్వాత జీవన్ రెడ్డితో పాటు ఆయన సభా వేదికకు చేరుకుంటారు. అండ్ ఈ సభా వేదికగా అసలు కేసీఆర్ ఏం మాట్లాడతారా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ సభా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేసే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా 6 హామీలకు ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడే అవకాశం కూడా ఉంది. సో దాంతో పాటు సెకండ్ ఈవెంట్ కూడా మనం చూస్తున్నాము. సెకండ్ బాక్స్ లో మేడిగడ్డలో సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. సో ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డకు చేరుకున్నారు. అక్కడ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి బ్యారేజ్ ని, కుంగిపోయిన పిల్లర్స్ ని ఆయన సమీక్షిస్తున్నారు. అక్కడ ఉన్న ఉన్నతాధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి పిల్లర్స్ విషయానికి సంబంధించి, బ్యారేజ్ విషయానికి సంబంధించి పిన్ టు పిన్ అప్డేట్ ఇస్తున్నారు. సో దీని తర్వాత, ఈ మీటింగ్ తర్వాత, మీటింగ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక భారీ బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉంది. అయితే ఈ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారన్న ఉత్కంఠ అయితే నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి మాట్లాడతారా, అసలు పిల్లర్స్ ఎందుకు కుంగిపోయాయన్న విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ మాట్లాడతారన్న క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. సో ఇదే అంశానికి సంబంధించి, ఈ 2 ఈవెంట్స్ కి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నాం మా కొలీగ్ వంశీ. సో వంశీ, చెప్పండి, ఇద్దరు నేతలు కూడా ఈ రోజు ప్రసంగించబోతున్నారు. 2 ఈవెంట్స్ సైమల్టేనియస్ గా క్లాష్ అవుతున్న సిచ్యువేషన్ మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే కేసీఆర్ తో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎలాంటి అంశాలకు సంబంధించి మాట్లాడే అవకాశాలు మనం చూడొచ్చంటారు? శివాని, గుడ్ ఈవినింగ్. మొత్తంగా చూస్తూ ఉంటే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఈ రోజు ఒక బహిరంగ యుద్ధంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. సో ఇద్దరు కూడా బహిరంగ వేదికల ద్వారా ప్రజలకు సందేశాన్ని ఇవ్వబోతున్నారు. ఒకరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మరొకరు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇద్దరు కూడా పోటాపోటీగా సభలైతే నిర్వహిస్తున్న పరిస్థితి. సో కొద్దిసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా జగిత్యాలకు చేరుకున్నారు. ఇక సభకు రాబోతున్నారు. అండ్ చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు రానుండటంతో అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నిండింది. అట్ ది సేమ్ టైం ఇక్కడ జీవన్ రెడ్డి అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి జాయిన్ అవ్వటం అనేది పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. జీవన్ రెడ్డి అంటే ఒక చిన్న నేత కాదు, కాంగ్రెస్ లో చాలా సీనియర్ నేత. అటువంటి సీనియర్ నేత ఇప్పుడు బీఆర్ఎస్ గూటికి చేరుతూ ఉన్నారు. కరీంనగర్ అంటేనే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి అదొక కంచుకోట. తెలంగాణ ఉద్యమం నుంచి ప్రతిసారి కూడా కరీంనగర్ ప్రజలు కేసీఆర్ వెంట నడిచారు. ఈ రోజు ఈ సభా వేదిక ద్వారా కేసీఆర్ మరో సమరశంఖం పూరించబోతున్నారా? ఈ రోజు మాట్లాడే మాటలే ఎన్నికల సమరశంఖానికి పునాది కాబోతున్నాయా? జగిత్యాల సభ ద్వారా రేవంత్ సర్కార్ ను అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నాల్లో కేసీఆర్ నిమగ్నమయ్యారా? అసలు కేసీఆర్ ఏం మాట్లాడతారు? మనం చాలా సందర్భాల్లో చూస్తాం శివాని, కేసీఆర్ మాటే ఒక ప్రపంచనం. ఆయన ఏం మాట్లాడతారా అని చెప్పి తెలంగాణ ప్రజానికంతో పాటు రాజకీయ విశ్లేషకులు అండ్ రాజకీయ పార్టీల నేతలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో 2 సంవత్సరాలకు పైగా మీకు టైం ఇస్తాను, అధికారం వచ్చిన తర్వాత నేను ఎటువంటి విమర్శలు చేయనన్న కేసీఆర్ ఆ సమయం ముగిసింది. ఇప్పుడు ఇక ఏం మాట్లాడతారు? గులాబీ దళపతి మాట్లాడే మాటలు కాంగ్రెస్ సర్కార్ ను ఉక్కిరిబిక్కిరి చేయబోతున్నాయా? ఏం జరగబోతుంది అనేది మరికొద్ది నిమిషాల్లోనే మనకు తేలనుంది. ఇది ఒక అంశం అయితే, అటు మేడిగడ్డకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది గత ఎన్నికల్లో చాలా కీలక అంశమైంది. గెలుపోటములను శాసించే స్థాయికి కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిందా అంటే ఎస్, అవుననే సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ కాళేశ్వరం విషయంలో ఇరుకున పడింది. సో అటువంటి ప్రయత్నమే ఈ రోజు ఒకవైపు కేసీఆర్ సభ నడుస్తుంటే మరోవైపు మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించడం, అదేవిధంగా 2వ విడత రైతులకు సంబంధించి నగదు జమ చేసే కార్యక్రమంలో భాగంగా అటు ముఖ్యమంత్రి మాట్లాడబోతున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ ని పరిశీలించిన తర్వాత రేవంత్ ఎటువంటి మాటల తోటాలను పేల్చబోతున్నారు? మరొకసారి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మీద కాళేశ్వరం అంశమే కీలకంగానుందా? ఇటు ప్రతిపక్ష నేత ఏం మాట్లాడబోతున్నారు, అధికార పక్షం ఏం మాట్లాడబోతుంది అనేది మాత్రం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చాలా కీలక అంశంగా మారిందనే చెప్పాలి. అయితే రేవంత్ ఖచ్చితంగా తను చేస్తున్న పథకాలతో పాటు మేడిగడ్డ బ్యారేజ్ గురించి ఖచ్చితంగా మాట్లాడతారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అటు బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తారని మనం భావించవచ్చు. ఇక అటు కేసీఆర్ ఏం మాట్లాడతారు?
ఇచ్చిన 6 గ్యారంటీల హామీలకు సంబంధించి మాట్లాడతారా? అదే విధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కొన్ని బిల్లులను తెరపైకి తీసుకొచ్చింది, వాటిని బీఆర్ఎస్ వ్యతిరేకించింది. ఆ అంశం కూడా ఈ రోజు మాట్లాడతారా? అంటే దేశ రాజకీయాల నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు ఈ రోజు కేసీఆర్ మాట్లాడతారా అంటే ఎస్, ఖచ్చితంగా కేసీఆర్ భారీ ప్రసంగమే చేయబోతున్నారు. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఈ రోజు 2 సభలు కూడా చర్చనీయాంశమవుతాయి. ఖచ్చితంగా 2 సభల నుంచి మాటల తోటాలు పేలబోతున్నాయని అయితే మనం భావించవచ్చు శివాని. రైట్, థ్యాంక్ యూ వంశీ.